ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనము చాలామందికి ఏంటంటే డబ్బు సంపాదన అనేది కుదరదు. చాలామంది ఏంటంటే డబ్బు అనేది చాలా అవసరం, కానీ చాలామందికి ఎంత కష్టపడినా కూడా వాళ్ళకు సంపాదన అనేది పెరగడం జరగదు. అట్లాంటి వారి కోసం మనం ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల మనం డబ్బు అత్యధికంగా సంపాదిస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషికి ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి కొంత కష్టపడి సంపాదించిన రూపాయి కూడా మిగలదు. అలాంటి సమయంలో మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన కొన్ని రహస్య పరిహారాలు చేస్తే మేలు జరుగుతుంది అని చెప్పబడింది. అవేంటియో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా, శుక్రవారం రోజున ఒక తాళం కప్పను కొనుక్కొని దాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు మీ దగ్గర పెట్టుకొని పడుకోండి. మరుసటి రోజు శనివారం ఉదయం మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఆ తాళం కప్పను గుడిలో వదిలేసి రండి. గుడిలో వచ్చిన వారు ఎవరైనా సరే ఆ తాళాన్ని యూజ్ చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ వెంటనే తొలగుతాయి. అదేవిధంగా ఒకవేళ అలా కుదరని పక్షంలో గుడిలో ఉన్న అయ్యగారికి ఇవ్వండి. ఏదైనా గదికి తాళం వేయించుకోమని చెప్పండి. ఎవరో ఒకరు మీ తాళాన్ని ఉపయోగించాలి. ఈ చక్కటి రహస్య పరిష్కారం మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. అలాగే శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారంగా ఒక బ్రెడ్ ముక్క పెడితే మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంకొకటి, ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరంను ఉంచి మూటగట్టి పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయ కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి. గడప పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎర్రని రంగు ఉన్న వస్త్రంలో చుట్టి దాన్ని లాకర్లో భద్రపరచాలి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు. అమావాస్య రోజున రాత్రి 11 గంటలకు లవంగాలు కాల్చండి. ఈ పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోయి తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ముఖ్యంగా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 2 లవంగాలు నోట్లో వేసుకొని నములుకుంటూ వెళ్ళండి. శుక్రుడి బలం వల్ల పనిలో ధనలాభం కలుగుతుంది. ధనాకర్షణలో తమలపాకులు అద్భుత రెమెడీగా పనిచేస్తాయి. ధనాన్ని ఆకర్షించడం తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే డబ్బులు పెట్టే చోట తమలపాకులను పెట్టుకోవడం చేస్తే ధనాన్ని బాగా ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు. తమలపాకులు పూజలో ఎంతో శ్రేష్టమైనవి. అలాంటి తమలపాకులతో పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. తమలపాకులను ప్రత్యేకించి ఆంజనేయుడికి సమర్పిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలా చేస్తే హనుమాన్ ఆశీర్వాదంతో అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయని నమ్ముతారు. ఎలాంటి రుణబాధలు, అనారోగ్య సమస్యలు ఉన్నా హనుమాన్కి ఆకుపూజ చేయడం ద్వారా అనేక సమస్యలకు స్వస్తి పలకొచ్చు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆ కరుణా కటాక్షాలకు పాత్రులు కావచ్చని శాస్త్రం సూచిస్తుంది. కనుక అమావాస్య నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. ఇంటి సింహద్వారాన్ని లక్ష్మిగా భావిస్తారు కనుక గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయడం, గడప మీద కాళ్ళు పెట్టి ఇంట్లోకి రావడం చేయకూడదు. ఇలా చేయడం ద్వారా ద్వారలక్ష్మిని అవమానపరిచినట్టు అవుతుంది. శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో 5 లవంగాలు, 5 గవ్వలు ఉంచి మూటగట్టి ఆ మూటను లక్ష్మీ పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేయాలి. ఆ మూట మీ బీరువాలో దాచిపెట్టుకోండి.
ఇలా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే పసుపు రంగు గవ్వలకి అష్టదరిద్రులు కూడా కుబేర్లు చేసే శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేయాలంటే శుక్రవారం రోజు పసుపు రంగు గవ్వల్ని 21 తీసుకొని వాటి పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. నరదిష్టి, ఇంట్లో దిష్టి దోషాలు పోవడానికి గుమ్మడికాయ కడతారు. బూడిద గుమ్మడికాయను అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు కడితే చాలా శుభ ఫలితం వస్తుంది. అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు కట్టినా మంచి ఫలితం వస్తుంది. అలా అని సాయంత్రం చీకటి పడిన తర్వాత బూడిద గుమ్మడికాయను అస్సలు కట్టకూడదు. అలా చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. గుమ్మడికాయను బూడిద ఉందని చాలా నీళ్లు కడుగుతారు. అలా అస్సలు చేయకూడదు. బూడిద గుమ్మడికాయను తొడిమతోనే కట్టాలి. బూడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు తొడిమ పట్టుకొని తీసుకొని రాకూడదు. గురిగింజలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రులు. శనివారం లేదా అమావాస్య రోజున 11 నల్ల గురిగింజల్ని తీసుకోవాలి. మీ ఇంట్లో సభ్యులందరికీ దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటి యజమాని గురిగింజల్ని తీసుకొని ఖాళీ ప్రదేశంలో చిన్న గుంట తవ్వి అందులో వేసి పాతిపెట్టి వెనక్కి చూడకుండా రావాలి. ఈ రెమెడీని శనివారం కానీ అమావాస్య రోజు కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల ఖర్చులు అనేవి క్రమంగా తగ్గుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక బట్టని తీసుకొని 5 యాలకులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి. ఇలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే అల్మారాలోనూ 5 ఆకుపచ్చ యాలకులను ఉంచాలి. వాటిని వారానికి ఒకసారి మార్చాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఎండిపోయిన యాలకులను ఉంచరాదు. ఆకుపచ్చ యాలకులను ధనాన్ని ఆకర్షించే, ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో సంపాదన పెరుగుతుందని మనకు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పడం జరిగింది. చాలా వరకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పిన పరిహారాలను పాటించినట్లయితే మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అనుకున్న విధంగా నెరవేరుతుంది. అదేవిధంగా డబ్బు సంపాదన పెరగడంలో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సర్వే జనాః సుఖినో భవంతు.